చెప్పారు. అందరికీ నమస్కారమండి. మిథున రాశి వారు ఇక ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఎందుకంటే 2026 ఫిబ్రవరి 4 ఈ రోజున ముఖ్యంగా బుధవారం మీ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగనిది, ఎప్పుడు కూడా వినంది ఒక సంఘటన జరగబోతుంది. మీరు ఊహించని వ్యక్తి, ఊహించని పరిస్థితులలో, ఊహించని మాటలతో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మరి ఆ వ్యక్తి ఎవరు? మరి ఆ వ్యక్తి వలన ఏ విధమైనటువంటి మార్పులు, ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి? మరి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఒక్క క్షణం కూడా అస్సలు ఉండలేరనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ విధమైనటువంటి మార్పులు, ఆ విధమైనటువంటి అవకాశాలను తీసుకొస్తున్నాడు. మరి ఎందుకంటే ఆ పరిచయం మీ జీవితాన్ని ఒక కొత్త దశలోకి తిప్పబోతుంది. అసలు ఆ దశ ఏమిటి అనేది తెలుసుకునే ముందు మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు. మిథున రాశి చాలా బయటకు చాలా చలాకీగా, మాటల్లో చురుకుదనంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలుంటాయి. ప్రతి విషయంని 2, 3 కోణాల్లో ఆలోచిస్తూ ఉండేటువంటి స్వభావం వీరికే ఉంటుంది. ఎవరిని సులభంగా నమ్మరు. అని నమ్మితే మాత్రం ఎంత దూరమైనా వెళ్తారు. అనేక రకాలుగా అనేక విషయాల్లో దృష్టి పెట్టేటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మిథున రాశి వారికి నిజమైన లక్షణాలే. కానీ 2025 చివరి నుంచి కూడా మీ మనసులో ఒక ఖాళీ, ఒక అసంతృప్తి, ఇదొక భావోద్వేగంగా బయటపడుతుంది. ఇదేదో ఇంకేదో జరగాలి అన్న భావన కూడా బయటపడుతుంది. దీనికి కారణం మీకుండేటువంటి గ్రహస్థితులు మెల్లగా మారబోతున్నాయి. ఈ ఫిబ్రవరి 4 నుంచి కూడా మీ యొక్క జీవితంలోనే ఎప్పుడూ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలుగా నిలబడుతూ ఉంటుంది. మరి ఇదే సమయంలో బుధుడు మరియు స్వగ్రహ బలంలో ఉండడం వలన శుక్రుడొచ్చేపాటికి పరిచయాలు, ఆకర్షణలో ఉంటాడు. మరి గురుడొచ్చేపాటికి మార్గదర్శకపు అవకాశాల్లో నిలబడుతూ ఉంటుంది. ఈ 4 గ్రహాలకు ఒక ప్రత్యేక యోగాన్ని సృష్టించబోతున్నాయి మీ రాశిలో. దీన్నే శాస్త్రంలో అప్ అమృత అనే పరిచయ యోగం అని కూడా అంటారు. ఈ యొక్క యోగం ఉన్నప్పుడు మీ యొక్క వ్యక్తి జీవితంలోనే ఒక మనిషి ప్రవేశించే దశలోనే పూర్తిగా మారుతూ ఉంటుంది అన్నప్పుడు కూడా ఒక గొప్ప అవకాశాలుగా కూడా నిలబడేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే మిత్రమా, ఈ రోజున మీ గతంలో ఏదో ఒక రీతిగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తే. మన జీవితంలో ఎంతోమంది వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ మన జీవితంలో ఒకే విధంగా నిలబడేటువంటి వ్యక్తులు చాలా రేర్‌గా ఉంటారు. అందులో ముఖ్యంగా కొంతమంది పాత స్నేహితులు గావచ్చు, పాత సహోద్యోగులు గావచ్చు, పాత పరిచయాలు కావచ్చు, ఒక ప్రయాణంలో పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక పరిచయంలో ఉండేటువంటి వ్యక్తి మార్గాల్లో ఉండేవారు కావచ్చు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తులు కూడా అయ్యుండొచ్చు. మరి ఈళ్ళందరూ కూడా మనకి ఊహించకుండానే పరిచయాలు జరుగుతూనే ఉంటాయి. మరి బంధువుల్లో ఉన్నవాడు కూడా కాదు. ఎందుకంటే మరి మీ స్నేహం వలన ఉన్నటువంటి వ్యక్తి కాదు, మీ బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదనే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ పరిచయం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయి? మరి ఆ పరిచయం వల్ల మార్పులంటే ఎప్పటికప్పుడు కూడా మనకి ఒక కొత్త నిర్ణయాలుగా తీసుకుంటానికి నిలబడుతుంటాం. ఆ వ్యక్తి కారణంగా. మీ భయాలు తగ్గుతాయి. మరి కొత్త అవకాశాలకు తలుపు తెరుచుకుంటుంది. మరి ఇన్నాళ్లుగా మీరు ఆలోచించని దారిలోనే అడుగుపెట్టడం కూడా జరుగుతూనే ఉంటుంది. కొంతమందిలో అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి. ఎంతో కాలంగా వారు బాధపడుతున్నారు. ఎంతో కాలంగా వారు ఇబ్బంది పడుతున్నారు. ఎంతో కాలంగా వారు సమస్యల్లోకి వెళ్లి మానసిక ఒత్తిడులు అనుభవించి మనశ్శాంతి లేకుండా కూడా జీవించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజున కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు నిలబడి, వ్యాపారంలో భాగస్వామ్యం వచ్చేసి, వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధులు కూడా కనపడి, వారికి ఎప్పటికెప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాల్లో కూడా ఉండేసి, వీరికి ఒక మంచి యోగాన్ని కూడా యోగించబోతున్నాయి. కాబట్టి మిత్రమా, మనం చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రేమ మరియు సంబంధాలలో కూడా మంచి ప్రభావం దక్కబోతుంది ఈ యొక్క విషయాల్లో. మరి ఆ యొక్క ప్రేమ సంబంధాలలో విషయాలనేవి చాలా మందికి అనూహ్యంగా ఉన్నా, కానీ ఆ అనూహ్యమైనటువంటి మార్పులే వీరికి ఒక కొత్త దారిని కూడా తీసుకొస్తాయనడానికి కూడా ఒక గొప్ప మార్పులుగా నిలబడుతూ ఉంటుంది.
ఎందుకంటే మీరు సాధించలేనిది ఇప్పుడు సాధించబోతున్నారు. మరి మిథున రాశి వారు మీ ఆలోచనలను అర్థం చేసుకునేటువంటి వ్యక్తి, మీ మాటల వెనుక భావాలను గ్రహించేటువంటి వ్యక్తి, మీరు మౌనంగా ఉన్నా కూడా మిమ్మల్ని చదివేటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. కాబట్టి మరి మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మరి మంచి వ్యక్తి వస్తుంటే మనం ఎందుకండి జాగ్రత్తగా ఉండాలనకూడదు. ఈ పరిచయం ప్రేమగా మారే అవకాశం చాలా బలంగా ఉంటుంది. మరి అది సాధారణమైనటువంటి ప్రేమ గాదు. ఇదొక ప్రత్యేకమైనటువంటి సంకేతకాలుగా కూడా నిలబడుతుంది. ఇలాంటి సమయంలోనే జాగ్రత్త ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నా ఉద్దేశం. అనుమానంతో అవకాశాన్ని వదులుకోవద్దు. ప్రతి మాట లాజిక్‌తో చూడకండి. కొన్నిసార్లు జీవితం కూడా మనకు సంకేతకాల రూపంలో కూడా మాట్లాడుతుంది. మరి రోజు రోజు మీరు వాటిని గుర్తించాలి. శుభ సమయంలో కూడా కొన్ని పనులు చేసుకుంటేనే మరింత ఉత్తమంగా కూడా ఉంటుందని నా యొక్క ఉద్దేశం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మరి ముఖ్యంగా శుభ సమయాలేంటంటే ఉదయం 9-10 గంటల లోపు మరి సాయంత్రం 6-7 గంటల లోపులోనే మీకు మిథున రాశి వారికి ఒక మంచి గడియలు, మంచి అదృష్టకరమైనటువంటి గడియలు అయితే ఉన్నాయి. మరి మీకు ప్రతి పని, ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇందులో ముఖ్యంగా ఈ పరిచయాలు, స్త్రీ పరిచయాలు గానైతే కొంచెం జాగ్రత్త అవసరం. ఎందుకని స్త్రీ పరిచయం అయితే జాగ్రత్త అవసరం అంటే శుభకార్యం జరిగినోళ్ళకి జాగ్రత్త అవసరం. శుభకార్యం జరిగినోళ్ళకి, జరగని వాళ్ళకి ప్రొసీడ్ అవ్వచ్చు. శుభకార్యం జరిగిన వాళ్ళకేందంటే వాళ్ళకంటే ఒక కుటుంబం, భార్య, పిల్లలు, మంచి, చెడు అన్నీ ఉంటాయి వాళ్ళకి. అలా ఉన్నప్పుడు ఈ స్త్రీ పరిచయాల వల్ల ఎప్పటికైనా డేంజరే. అది ఉంచుకొని ఏముందిలే మనం దేన్నైనా మేనేజ్ చేసుకుంటాం కదా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలా చేసుకుంటే మీ జీవితం అన్నీ ఏమైపోయిద్ది, మీ భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. మీరు ఊహించకుండానే పెద్ద నష్టాలు, పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆల్రెడీ గతంలో దూరమైపోయినటువంటి వ్యక్తుల వలన మనకి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు మనకున్నా, కానీ ప్రతీది గూడా మనం నమ్మకంతోటి ముందుకు వెళ్తేనే ఆ పరిచయాలు మనకి మరింత ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు మనకు మంచి చేయడానికే రారండి. కొంతమంది మనల్ని నష్టం చేయడానికి కూడా వస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేటువంటి విషయం ఏంటంటే మిథున రాశి వారు ముఖ్యంగా మరి మీ జీవితాన్ని మార్చేటువంటి రోజు గనుక మరి ఇటువంటి సమయంలోనే చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలి. మరి బుధవారం నాడున ఒక పచ్చని వస్తువును దానం చేయండి. అలాగే ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలాగే ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి లక్ష్మీ పూజ సమయంలో మరి ముఖ్యంగా ఈ ఇంటికి సాయంత్రం పూట సమయంలో ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపం ముందు కూర్చొని మనస్ఫూర్తిగా ఓం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అలా జపిస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. మరి మిథున రాశి వారు ఫిబ్రవరి 4, 2026 మీ జీవితంలో ఒక రోజు గుర్తుండిపోయేటువంటి రోజు. కాబట్టి మీరు ఊహించని వ్యక్తి నుంచి మీ జీవితం అర్థం చేసుకొని చెప్పే స్థాయిగా మారతాడు కనుక, మరి మీ జీవితంలో మరింత వెలుగులోకి నిలబడతారు. ఈ వీడియో మీకు వెంటనే చేరిందంటే అది మీకు మంచి సంకేతకమే. ఈ స్క్రిప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు మిత్రమా. మరి మిథున రాశి వారికి ఫిబ్రవరి 4 బుధవారం కోసం ఆశ్చర్యకరంగా మీకు మరింత అద్భుతంగా నిలబడేటువంటి రోజులుగా నిలబడుతున్నాయి కనుక, మరి ప్రేమ, కెరియర్, ఆర్థిక మార్పులు, జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి ఈ వీడియోని మీ బంధువులకు కూడా షేర్ చేయండి. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.